హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రివిజన్ సిరీస్లో భాగంగా ఆల్రెడీ 24 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఈ 24 పార్ట్స్లోని 10th మ్యాథ్స్లో ఉన్న 12 చాప్టర్స్లో ఉన్న కాన్సెప్ట్స్ని అట్లాగే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఈరోజు మనం లాస్ట్ పార్ట్ అంటే 25th పార్ట్లో భాగంగా ఇంకా మిగిలిన 2 చాప్టర్స్ అంటే మెన్సురేషను అండ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్స్లోని కాన్సెప్ట్స్ని అట్లాగే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. మనకి జూన్ 2021లో జరిగే పబ్లిక్ ఎగ్జామ్స్లో ఈ 2 చాప్టర్స్లోని చాలా వరకు సిలబస్ని రెడ్యూస్ చేయడం జరిగింది. మనం ఈ 2 చాప్టర్స్లోని ఓన్లీ 10 to 20% సిలబస్ నేర్చుకుంటే సరిపోతుంది. అవి కూడా మనకి కాన్సెప్ట్స్ నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఫస్ట్ మనం ఈ మెన్సురేషన్ అనే చాప్టర్లోని కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి మెన్సురేషన్లో ఓన్లీ సాలిడ్ ఫిగర్స్ యొక్క అంటే సాలిడ్ షేప్స్ యొక్క ఏరియాస్ వాల్యూమ్స్ సంబంధించిన ఫార్ములాస్ నేర్చుకుంటే సరిపోతుంది. ఈ చాప్టర్లో అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి తప్ప మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ బేస్డ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం లేదు అకార్డింగ్ టు రెడ్యూస్డ్ సిలబస్. మనం ఈ సాలిడ్ షేప్స్ యొక్క ఏరియాస్ వాల్యూమ్స్ సంబంధించిన ఫార్ములాస్ అనేవి 8th లో నేర్చుకుంటాం, 9th లో నేర్చుకుంటాం, అయినా కానీ మర్చిపోతూ ఉంటాం, మళ్ళీ నేర్చుకుంటూ ఉంటాం. కానీ మనం ఎప్పుడైనా సరే ఫార్ములాస్ని లాజికల్గా నేర్చుకున్నట్లయితే అవి లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. నెక్స్ట్ ఈ మెన్సురేషన్ అనే చాప్టర్ మీ ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా చాలా యూజ్ అవుతుంది. కాబట్టి మనం ఈరోజు ఈ మెన్సురేషన్ చాప్టర్లోని సాలిడ్ షేప్స్ యొక్క ఏరియాస్ వాల్యూమ్స్ని లాజికల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, అసలు మనకి సాలిడ్ షేప్స్ అని వేటిని అంటాం? ఫస్ట్ అసలు వీటినే మనం 3D షేప్స్ అని కూడా అంటూ ఉంటాం. అంటే వేటికైతే 3 డైమెన్షన్స్ ఉంటాయో అవే లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్. ఒక్కొక్కసారి ఈ హైట్నే మనం డెప్త్ అని కూడా అంటూ ఉంటాం. ఇట్లా 3 మెజర్మెంట్స్ ఉన్న షేప్స్ని మనం సాలిడ్ షేప్స్ అని కానీ 3 డైమెన్షనల్ షేప్స్ అని కానీ అంటూ ఉంటాం. వాటికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకుంటాం? క్యూబ్, క్యూబాయిడ్, ప్రిజం, సిలిండర్, పిరమిడ్, కోన్, స్పియర్, వీటన్నిటిని కూడా మనం ఈ సాలిడ్ షేప్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. మనం ఈ సాలిడ్ షేప్స్కి మనం 3 ఫార్ములాస్ నేర్చుకుంటూ ఉంటాం. అవేంటంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం దీన్ని కొన్ని సందర్భాల్లో, టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్. ఈ ఫార్ములాస్ని మనం ఎలా రాబట్టాలి, ఎలా లాజికల్గా గుర్తుండాలో ఇప్పుడు చూద్దాం. మనకి ఎప్పుడైనా సరే ఈ సాలిడ్ షేప్స్ యొక్క ఫార్ములాస్ నేర్చుకునేటప్పుడు ఈ 2 ఫార్ములాస్ అంటే ఇది కామన్ ఫార్ములాస్ అనమాట. ఏ సాలిడ్ షేప్స్కైనా మనం వీటిని అప్లై చేయొచ్చు. అవేంటంటే LSA అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా, అట్లాగే వాల్యూమ్. ఈ రెండింటి యొక్క కామన్ ఫార్ములాస్ ఏంటంటే మనం లేటరల్ సర్ఫేస్ ఏరియా ఎప్పుడైనా ఫైండ్ అవుట్ చేయాలి అంటే పెరిమీటర్ ఆఫ్ బేస్ అంటే బేస్ యొక్క పెరిమీటర్ని మనం హైట్తో మల్టిప్లై చేసినట్లయితే మనకి ఏ సాలిడ్ ఫిగర్ యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా అయినా సరే వచ్చేస్తుంది అనమాట. అట్లాగే మనకి వాల్యూమ్ కావాలంటే ఏరియా ఆఫ్ బేస్ అంటే బేస్ ఏరియాని హైట్తో మల్టిప్లై చేసినట్లయితే మనకి వాల్యూమ్ యొక్క ఫార్ములా వస్తుంది. ఈ రెండింటిని మనం మైండ్లో ఉంచుకున్నట్లయితే ఈ సాలిడ్ షేప్స్ యొక్క ఫార్ములాస్ మనమే రాబట్టవచ్చు అనమాట. ఓకే, మనం సాలిడ్ షేప్స్లో మనం ఫస్ట్ క్యూబ్ గురించి, క్యూబాయిడ్ గురించి నేర్చుకుంటాం. కానీ దీనికంటే ముందు మనం ఒకసారి ప్రిజం గురించి డిస్కస్ చేద్దాం. అసలు దేన్ని ప్రిజం అంటాం? మనం ఏదైనా ఒక సాలిడ్ షేప్ యొక్క బేసు, టాపు కాంగ్రియంట్ ఫిగర్స్లా ఉండి అంటే బేస్ ఎలా ఉందో టాప్ కూడా అలాగే ఉన్నట్లయితే, అలాగే మనకి లేటరల్ ఫేసెస్ అంటే చుట్టూ ఉండే ఫేసెస్ అనేవి రెక్టాంగులర్ షేప్లో ఉన్నట్లయితే దట్ ఈజ్ కాల్డ్ ఏ ప్రిజం. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇది ఒక ట్రయాంగులర్ ప్రిజం అనమాట. అంటే ప్రిజం యొక్క పేరు అనేది బేస్కి ఉండే సైడ్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బేస్ ట్రయాంగులర్ షేప్లో ఉంటే దాన్ని ట్రయాంగులర్ ప్రిజం అంటాం. అలాగే 5 సైడ్స్ ఉంటే దాన్ని పెంటగన్ అంటాం కదా, పెంటాగోనల్ పిరమిడ్ ప్రిజం అని ఇట్లా పిలుస్తూ ఉంటాం. అంటే బేస్కి ఉండే నెంబర్ ఆఫ్ సైడ్స్ని బట్టి ఆ ప్రిజం యొక్క పేరు మారుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ బేసు ట్రయాంగులర్ షేప్లో ఉంది, అట్లాగే టాప్ కూడా ట్రయాంగులర్ షేప్లో ఉంది. అంటే 2 కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అనమాట. నెక్స్ట్ ఈ లేటరల్ సర్ఫేసెస్ అంటే చుట్టూ ఉండే సర్ఫేసెస్ అన్ని రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి. అట్లాగే ఇక్కడ బేసు
పెంటగన్లా ఉంది, అట్లాగే టాప్ కూడా పెంటగన్. ఆ రెండు కాంగ్రుయెంట్ ఫిగర్స్. కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటే సైజు షేపు ఈక్వల్గా ఉండే వాటిని మనం కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటాం కదా. ఓకే, నెక్స్ట్ లాటరల్ సర్ఫేసెస్ అన్నీ కూడా రెక్టాంగిల్స్లా ఉంటాయి. ఇట్లాంటి వాటిని మనం ప్రిజమ్స్ అంటాం అనమాట. ఓకే, ఈ ప్రిజం యొక్క ఫార్ములాను ఇప్పుడే చెప్పుకున్నాం కదా. లాటరల్ సర్ఫేస్ ఏరియా అయితే పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్, వాల్యూమ్ అయితే మనకి బేస్ ఏరియా ఇంటూ హైట్, అంటే ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఓకే, ఇప్పుడు మనకి క్యూబాయిడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవి కూడా మనకి ప్రిజమ్స్ అవుతాయి. ఓకే, ఇక్కడ మనకి చూడండి, క్యూబ్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి, ఆల్ ఎడ్జెస్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి. అంటే లెంత్, బ్రెడ్త్, హైట్ ఆ 3 మెజర్మెంట్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని క్యూబ్ అంటాం కదా. అంటే ఇక్కడ మనకి ఈ బేస్ ఎలా ఉంది, ఒక స్క్వేర్ షేప్లో ఉంది, అట్లాగే టాప్ కూడా స్క్వేర్ షేప్లోనే ఉంది కదా. నెక్స్ట్ చుట్టూ ఉన్నాయి మనకు రెక్టాంగులర్ షేప్లో ఉన్నాయి. అంటే స్క్వేర్స్ అంటే ఫస్ట్ అది రెక్టాంగిల్ అవుతుంది కదా. ఏదైనా రెక్టాంగిల్లో ఎడ్జెస్ అండ్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని స్క్వేర్ అంటాం. కాబట్టి స్క్వేర్ ఈజ్ ఆల్సో ఏ రెక్టాంగిల్. ఓకే, ఇక్కడ మనకి బేసు టాపు మనకి స్క్వేర్స్ అవ్వాయి, చుట్టూ ఉన్న ఫేసెస్ ఏమో మనకి రెక్టాంగులర్ షేప్లో ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ఒక ప్రిజంకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఓకే, అంటే కాకపోతే రెగ్యులర్ ప్రిజం కాకపోవచ్చు అనమాట ఈ రెండు కూడా మనకి. ఓకే, ఇప్పుడు మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్కి ఫార్ములాస్ రాబడదాం. మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం చెప్పాం, పెరిమీటర్ ఆఫ్ బేస్, అంటే బేస్ యొక్క పెరిమీటర్ తీసుకోవాలి. దీని యొక్క బేస్ ఎట్లా ఉంది, స్క్వేర్ షేప్లో ఉంది. మనకి స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఫార్ములా చాలా లోయర్ క్లాసుల నుంచే నేర్చుకుంటాం కదా, 6th క్లాస్ నుంచే నేర్చుకుంటాం. బేస్ యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంటి, 4a. నెక్స్ట్ హైట్, ఇక్కడ హైట్ ఎంత, ఏ కదా. అంటే హైట్, లెంత్, బ్రెడ్త్, హైట్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి కదా. కాబట్టి ఇంటూ ఏ. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసాం అనుకోండి, 4a². అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటనమాట, క్యూబ్కి 4a². ఓకే, నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. మనం టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఈ బేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా యాడ్ చేయాలి. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ప్రిజంలో బేసు టాపు రెండు కూడా కాంగ్రుయెంట్ ఫిగర్స్. కాంగ్రుయెంట్ ఫిగర్స్ యొక్క ఏరియాస్ ఈక్వల్గా ఉంటాయి కదా. కాబట్టి బేస్ ఏరియానే 2 టైమ్స్ వేసుకుని యాడ్ చేస్తే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే ఫస్ట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా తీసుకోవాలి. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏంటి, 4a². దీనికి బేస్ ఏరియాని 2 టైమ్స్ చేసి యాడ్ చేయాలి. 2 టైమ్స్ ఎందుకు చేయాలి, ఇప్పుడే చెప్పుకున్నాం కదా. బేసు టాప్ రెండు సర్ఫేసెస్ ఉన్నాయి ఇంకని, ఆ రెండింటి యొక్క ఏరియాని యాడ్ చేయాలి. ఆ రెండు కాంగ్రుయెంట్ ఫిగర్స్ కాబట్టి వాటి ఏరియాస్ ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ బేసు స్క్వేర్ షేప్లో ఉంది కదా, మనకి స్క్వేర్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి, a². కానీ ఇక్కడ ఇట్లాంటివి రెండు సర్ఫేసెస్ ఉన్నాయి కదా ఇంకా, అంటే 2a². అంటే 4a²కి 2a² యాడ్ చేసినట్లయితే 6a² అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద ఫార్ములా టు ఫైండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్. నెక్స్ట్ వాల్యూమ్. వాల్యూమ్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం, ఏరియా ఆఫ్ బేస్ ఆర్ బేస్ ఏరియా. బేస్ ఏ షేప్లో ఉంది, స్క్వేర్ షేప్లో ఉంది. ఓకే, స్క్వేర్ ఏరియాకి ఫార్ములా ఏంటి, a² కదా. అంటే a² ఇంటూ హైట్. దీన్ని హైట్తో మల్టిప్లై చేయాలి. హైట్ ఎంత ఇక్కడ, ఏనే, హైట్ కూడా ఏనే కదా, ఇంటూ ఏ ఈక్వల్ టు a² ఇంటూ ఏ. దీని పవర్ 1 కదా, బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేస్తాం. 2 + 1 3 అంటే a³ అవుతుంది. a³ క్యూబిక్ యూనిట్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇట్లా మనం ఈ రెండు ఫార్ములాస్ని ఉపయోగించి ఏ సాలిడ్ ఫిగర్ యొక్క ఫార్ములాస్ అయినా సరే రాబట్టవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు క్యూబాయిడ్ గురించి చూద్దాం. ఓకే, మనకి ఇక్కడ ఫస్ట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం చేయాలి, పెరిమీటర్ ఆఫ్ బేస్ని హైట్తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మనకి బేస్ ఏ షేప్లో ఉంది, రెక్టాంగులర్ షేప్లో ఉంది కదా. రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంటి, 2 × l + b కదా, 2 × l + b. ఓకే, ఇప్పుడు బేస్ పెరిమీటర్ వచ్చింది. దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, హైట్తో మల్టిప్లై చేయాలి. దీని హైట్ ఎంత, h కదా, h. దీన్ని ఎట్లా రైట్, 2h × l + b. ఇది లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ అనమాట. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇక్కడ మనకి టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఏంటి, లాటరల్ సర్ఫేస్ ఏరియాకి మనం ఈ బేస్ ఏరియాని అట్లాగే టాప్ ఏరియాని యాడ్ చేయాలి. రెండు మనకి కాంగ్రుయెంట్ ఫిగర్స్ కాబట్టి రెండింటి యొక్క ఏరియా ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ బేస్ ఏరియా ఎంత, LB కదా.
నెక్స్ట్ టాప్ ఏరియా కూడా ఎల్బి, దీనికి 2LB యాడ్ చేయాలి. ఓకే, ఒకసారి దీన్ని మల్టిప్లై చేసేసామంటే 2LH ప్లస్ 2BH, ఇదేంటి మనకి లేటరల్ సర్ఫేస్ ఏరియా. దీనికి 2 ఇంటూ బేస్ ఏరియా యాడ్ చేయాలి. 2 ఇంటూ బేస్ ఏరియా ఎల్బి కదా, ఎల్బి. ఓకే, వీటన్నిటిలోని మనం 2 కామన్ తీసినట్లయితే మనకేమవుతుంది, 2 ఇంటూ ఆర్డర్లో రాసుకున్నట్లయితే ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్ అవుతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద ఫార్ములా టు ఫైండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్. ఓకే, వాల్యూమ్. నెక్స్ట్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి, బేస్ ఏరియాని హైట్తో మల్టిప్లై చేయాలి. ఈ బేస్ ఎట్లా ఉంది, రెక్టాంగులర్ షేప్లో ఉంది. రెక్టాంగిల్ ఏరియాకి ఫార్ములా ఏంటి, ఎల్బి కదా, ఎల్బి. దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, హైట్తో మల్టిప్లై చేయాలి. హైట్ ఎంత, హెచ్, అంటే ఎల్బిహెచ్. అంటే వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి మనకి, ఎల్బిహెచ్ అనమాట. ఓకే, ఇప్పుడే చెప్పుకున్నాం మనం ప్రిజం గురించి. ఈ ప్రిజం అనేది బేస్ని బట్టి మారిపోతూ ఉంటుంది, దాని నేమ్ కూడా మారిపోతూ ఉంటుంది. అంటే ఇది కాన్స్టెంట్గా ఉండదు, కాబట్టి దీని కాన్స్టెంట్ ఫార్ములా ఉండదు అనమాట. వేరియబుల్స్ ఉపయోగించి వీటి యొక్క ఫార్ములాస్ రాయం. డైరెక్ట్గా మనం ఏం రాస్తాం అనమాట, లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఇట్లా ఎందుకు రాస్తున్నాం మనం, వీటన్నిటికీనేమో వేరియబుల్స్ ఉపయోగించి రాస్తామంటే ఎందుకంటే దీని షేప్ కాన్స్టెంట్గా ఉండదు. ఇక్కడ మనకి బేస్ ట్రయాంగులర్ షేప్లో ఉండొచ్చు, పెంటాగోనల్ షేప్లో ఉండొచ్చు, లేకపోతే మనకి స్క్వేర్ షేప్లో ఉండొచ్చు, ఇట్లా మారిపోతూ ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ బేస్ ఏరియా పెరిమీటర్కి ఫార్ములా కూడా మారిపోతూ ఉంటుంది. కాబట్టి మనం పెరిమీటర్ ఆఫ్ బేస్ అంటే ఇక్కడ మనకి ట్రయాంగులర్ పిరమిడ్ ప్రిజం అయితే మనం పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ తీసుకుంటాం. అదే మనకి పెంటగాన్ అయితే మనకి పెరిమీటర్ ఆఫ్ పెంటగాన్ తీసుకుంటాం, హైట్తో మల్టిప్లై చేస్తాం అనమాట. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఎలా వస్తుంది మనకి, లేటరల్ సర్ఫేస్ ఏరియాకి బేస్ ఏరియా టాప్ ఏరియా యాడ్ చేయాలి కదా, మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఇక్కడ మనకి బేస్ టాప్ సేమ్ ఒకే షేప్లో ఉంటాయి కదా, కాబట్టి వాటి ఏరియాస్ ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి దీన్ని మనం ఎలా రాసేయచ్చు, 2 ఇంటూ బేస్ ఏరియా. నెక్స్ట్ వాల్యూమ్. వాల్యూమ్ ఫార్ములా చెప్పుకున్నాం కదా, బేస్ ఏరియా ఇంటూ హైట్ ఆర్ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఓకే, నెక్స్ట్ సిలిండర్. మనకి ఇది కూడా ప్రిజం లాంటిదే, కాకపోతే దీనికి లేటరల్ ఫేసెస్ కర్వ్డ్ ఫేస్ని కలిగి ఉంటుంది. చుట్టూ ఉన్న సర్ఫేస్ అనేది కర్వ్డ్ సర్ఫేస్ని కలిగి ఉంటుంది, కాబట్టి దీన్ని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. ఓకే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నా లేటరల్ సర్ఫేస్ ఏరియా అన్నా ఒకటే అవుతుంది. ఓకే, మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి. సేమ్ ఫార్ములా పెరిమీటర్ ఆఫ్ బేస్. అంటే మనం ఇది ఎప్పుడు అప్లై చేస్తామంటే మనకి బేస్ టాప్ సేమ్ కాంగ్రియంట్ ఫిగర్స్ అయి ఉండాలి. ఇక్కడ సర్కిలే ఉంది, ఇక్కడ సర్కిలే ఉంది, ఆ రెండు సర్కిల్స్ కూడా సేమ్ సైజుని కలిగి ఉంటాయి కదా, షేప్ని. కాబట్టి ఈ ఫార్ములాస్ అప్లై చేయొచ్చు. ఓకే, పెరిమీటర్ ఆఫ్ బేస్. ఇక్కడ బేస్ ఏ షేప్లో ఉంది, సర్క్యులర్ షేప్లో ఉంది. సర్క్యులర్ షేప్ యొక్క పెరిమీటర్, ఆ పెరిమీటర్నే మనం సర్క్యూంఫరెన్స్ అంటాం కదా. సర్కిల్ యొక్క సర్క్యూంఫరెన్స్ ఫార్ములా ఏంటి, 2πr. ఓకే, ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ బేస్ వచ్చింది, దీన్ని హైట్తో మల్టిప్లై చేయాలి. హైట్ ఏంటి, హెచ్ కదా, అంటే ఇంటూ హెచ్ అంటే 2πrh అవుతుంది అనమాట. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే ఏం చేయాలి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి 2πrh కదా, దీనికి మనం 2 ఇంటూ బేస్ ఏరియాని యాడ్ చేయాలి. ఇక్కడ ఎందుకు బాటము టాపు రెండు సర్ఫేసెస్ ఉన్నాయి. ఇంకాని మనకి బేస్ ఏ షేప్లో ఉంది, సర్కిల్ షేప్లో ఉంది. ఆ సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా πr² కదా, అంటే 2πr². ఓకే, ఈ రెండిట్లో మనకి ఏం కామన్ వస్తాయి, 2 కామన్ వస్తుంది, అట్లాగే π కామన్ వస్తుంది, అట్లాగే ఒక r కూడా కామన్ వస్తుంది, అంటే 2πr. ఇక్కడ 2πr కామన్ తీసేసాం, ఈ 3 లెటర్స్ నేను. ఇంకేముంది, ఇక్కడ హెచ్ ఉంది, హెచ్ ప్లస్ ఇక్కడ 2 R's ఒక r వెళ్ళిపోయింది, ఇంకొక r ఉంటుంది, అంటే 2πr ఇంటూ r ప్లస్ హెచ్ ఆర్ హెచ్ ప్లస్ r, ఎట్లా అయినా సరే రాయించినట్టు. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఫార్ములా. నెక్స్ట్ వాల్యూమ్. వాల్యూమ్ రావాలంటే మనం ఏం చేయాలి,
బేస్ ఏరియాని ఏరియా ఆఫ్ బేస్ని హైట్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ బేస్ ఏ షేప్లో ఉంది, సర్క్యులర్ షేప్లో ఉంది. సర్కిల్కి యొక్క ఏరియాకి ఫార్ములా ఏంటి, పై ఆర్ స్క్వేర్. దీన్ని హైట్తో మల్టిప్లై చేయాలి. హైట్ ఏమిటి, హెచ్ కదా, అంటే హెచ్ అంటే పై ఆర్ స్క్వేర్ హెచ్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి కోను పిరమిడ్, ఇవి కొంచెం డిఫరెంట్ షేప్ని కలిగి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ బేస్ ఉంటుంది కానీ టాప్లో మనకి వెర్టెక్స్ ఉంటుంది. అంటే బేసు టాప్ మనకి డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ కూడా మనకి బేసు టాప్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి దీని ఫార్ములాస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇట్లాంటి షేప్స్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియాకి వాల్యూమ్కి ఫార్ములాస్ ఏంటంటే, లాటరల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ పిరమిడ్ని తీసుకుందాం ఫస్ట్. ఈ పిరమిడ్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, బేస్ని బట్టి మారిపోతూ ఉంటాయి. మనకి బేస్ ట్రయాంగులర్ షేప్లో ఉండొచ్చు, స్క్వేర్ షేప్లో ఉండొచ్చు, లేకపోతే పెంటాగోన్ షేప్లో ఉండొచ్చు అనమాట. ఆ బేస్ని బట్టి దీని పేరు కూడా మారిపోతుంది. బేస్ ట్రయాంగులర్ షేప్లో ఉంటే ట్రయాంగులర్ పిరమిడ్ అంటాం, స్క్వేర్ షేప్లో ఉంటే స్క్వేర్ పిరమిడ్ అంటాం అనమాట. కాబట్టి దీనికి కూడా మనకి కాన్స్టెంట్ ఇలా వేరియబుల్స్ని ఉపయోగించి ఫార్ములాస్ రాయం. మనం ఎట్లా రాస్తామంటే 1/2 ఇంటూ పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ స్లాంట్ హైట్. హైట్ అయితే యాక్చువల్గా బేస్కి పర్పులర్గా ఉండేదాన్ని హైట్ అంటాం, ఇట్లా వాల్గా ఉండేదాన్ని మనం స్లాంట్ హైట్ అంటాం. స్లాంట్ హైట్ ఇది మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా అనమాట. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే ఏం చేయాలి, లాటరల్ సర్ఫేస్ ఏరియాకి మనం ఇక్కడ ఓన్లీ బేస్ మాత్రమే ఉంది, టాప్ వెర్టెక్స్ కదా, కాబట్టి దానికి ఏరియా ఏముండదు కదా, కాబట్టి బేస్ ఏరియా యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్ అనేది ఫార్ములా ఏంటంటే 1/3 ఇంటూ బేస్ ఏరియా ఇంటూ హైట్. 1/3 ఇంటూ బేస్ ఏరియా ఇంటూ హైట్. అంటే దీనికి మనం వేరియబుల్స్ ఉపయోగించి ఎందుకు రాయము అంటే దీని షేప్స్ అనేవి మారుతూ ఉంటాయి, బేస్ని బట్టి దాని షేప్ అనేది మారిపోతూ ఉంటుంది. కాబట్టి దీనికి ప్రిజమ్స్కి మనం కాన్స్టెంట్ ఫార్ములాస్ ఉపయోగించామన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు దీని నుంచి ఇది తీసుకొద్దాం. ఈ రెండు మనకి దగ్గర షేప్ని కలిగి ఉన్నాయి కదా, ఇక్కడ బేస్ ఏమో స్క్వేర్ షేప్లో ఉంది, టాప్ ఏమో ఒక వెర్టెక్స్ ఉంది. ఇక్కడ బేస్ మనకి సర్క్యులర్ షేప్లో ఉంది, టాప్ వెర్టెక్స్ ఉంది. కాబట్టి దీన్ని అప్లై చేసి మనం దీని ఫార్ములాస్ రాబట్టొచ్చు అనమాట. మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా మనం ఏం చేయాలి, 1/2ని నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ బేస్. పెరిమీటర్ ఇక్కడ సర్క్యులర్ షేప్లో ఉంది కదా, దీని సర్కంఫరెన్స్నే పెరిమీటర్ అంటాం, అంటే 2πr ఇంటూ స్లాంట్ హైట్. ఇక్కడ స్లాంట్ హైట్ని ఎల్ అంటున్నాం కదా, ఇంటూ ఎల్ ఈక్వల్ టు ఇక్కడ ఈ 2ని కట్ చేయొచ్చు మనం, πr ఇంటూ ఎల్ కదా, πrl. ఈ πrl అనేది మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది అనమాట. ఇక్కడ మనకి హైట్ బేస్కి పర్పులర్గా ఉంటుంది కదా. నెక్స్ట్ అప్పుడు ఇక్కడ మనకి యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. రేడియస్ r, హైట్ h అయినప్పుడు మనకి ఎల్ ఫైండ్ అవుట్ చేయడానికి లాటరల్ సర్ఫేస్ స్లాంట్ హైట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే మనకి ఇక్కడ పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు కదా, అంటే L² ఈక్వల్ టు ఇది హైపోటెన్యూస్ అవుతుంది, h² + r². అప్పుడు మనం ఈ స్క్వేర్ని RH ఉంటే స్క్వేర్ రూట్ అవుతుంది కదండి, L = h² + r². ఈ ఫార్ములా ఉపయోగించి మనం Lని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. మనకి దీనికి లాటరల్ సర్ఫేస్ ఏరియాకి బేస్ ఏరియా యాడ్ చేయాలి. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత వచ్చింది, πrl ప్లస్ బేస్ ఏ షేప్లో ఉంది, సర్క్యులర్ షేప్లో ఉంది కదా, దీని ఏరియా πr² ఈక్వల్ టు ఈ రెండిట్లో మనం ఏం కామన్ తీయచ్చు, π కామన్ తీయచ్చు, ఒక r కామన్ తీయచ్చు. πr కామన్ తీసాం, ఇక్కడ l ఉంటుంది, ఇక్కడ ఇంకా ఒక r ఉంటుంది, అంటే πr ఇంటూ l + r అనేది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి, 1/3 బేస్ ఏరియా ఇంటూ హైట్, అంటే 1/3 ఇంటూ బేస్ ఏరియా. బేస్ ఏ షేప్లో ఉంది, సర్క్యులర్ షేప్లో ఉంది, దాని ఏరియా ఫార్ములా πr² ఇంటూ హైట్ ఇక్కడ ఏంటి h, అంటే 1/3 πr² h అనేది వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ యొక్క ఫార్ములా అవుతుంది అనమాట. ఓకే, మనకి ఈ రెండు అంటే సిలిండర్కి కోన్కి ఒక రిలేషన్ ఉంది. ఒకవేళ మనకి ఒక సిలిండరు ఒక కోన్ యొక్క బేస్ రేడియస్లు ఈక్వల్గా ఉండి వాటి హైట్లు కూడా ఈక్వల్గా ఉన్నట్లయితే
వాటి యొక్క వాల్యూమ్స్కి ఉండే రేషియో ఎంత అంటే ఫస్ట్ మనం సిలిండర్కి రాసినట్లయితే 3:1 అంటే 3:1 రేషియోలో ఉంటుందన్నమాట. అంటే వాటి యొక్క బేస్ రేడియస్ అండ్ హైట్లు ఈక్వల్గా ఉన్నప్పుడు అనమాట. ఓకే, ఇవి మనం ఇలా లాజికల్గా గుర్తుపెట్టుకున్నట్లయితే మనం పర్మనెంట్గా గుర్తుంచుకోగలుగుతాం. మరొక 2 ఉన్నాయి, అవే స్పియరు అండ్ హెమీ స్పియర్. ఓకే, నెక్స్ట్ స్పియర్. ఇక్కడ మనకి ఈ స్పియర్కి ఓన్లీ వన్ సర్ఫేస్ మాత్రమే ఉంటుంది, అదే కర్వ్డ్ సర్ఫేస్. కాబట్టి మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నా టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నా ఒకే సేమ్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఇది సెంటర్ కట్ చేసామనుకోండి, ఒక సర్క్యులర్ షేప్లో ఉంటుంది కదా, ఆ సర్కిల్ యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 2πr, అదే సర్క్యూమ్ఫరెన్స్ అంటున్నాం కదా. నెక్స్ట్ ఇది హైట్ మనం డయామీటర్ అవుతుంది కదా, ఈ డయామీటర్ అనేది రేడియస్కి డబుల్ ఉంటుంది, అంటే d = 2r. దాన్ని మనం 2rతో మల్టిప్లై చేసామనుకోండి, 2 2s are 4 అవుతుంది. పై r × r స్క్వేర్ అంటే 4πr² అనేది దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా. అంటే స్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నా టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నా మనం 4πr² రాస్తాం అనమాట. నెక్స్ట్ వాల్యూమ్ ఫార్ములా మనకి 4/3πr³. ఓకే, ఇవి మనకి స్పియర్కి విషయంలో ఈ 2 ఫార్ములాస్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ హెమీస్పియర్. హెమీస్పియర్ మీన్స్ మనము ఈ స్పియర్ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఒక ప్రతి భాగము ఎలా ఉంటుంది? ఈ షేప్లో ఉంటుంది కదా, దీని రేడియస్ r అనుకున్నట్లయితే ఇప్పుడు మనకి దీనికి కర్వ్డ్ సర్ఫేస్ ఒకటి ఉంది, అట్లాగే ఈ పై భాగము ఫ్లాట్ సర్ఫేస్ ఒకటి ఉంటుంది సర్క్యులర్ షేప్లో. కాబట్టి దీనికి మనకి 2 సర్ఫేసెస్ ఉన్నాయి. ఫస్ట్ మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి స్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి? 4πr² కదా. ఆ స్పియర్ని మనం హాఫ్ చేసాం కదా, కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని హాఫ్ చేస్తే సరిపోతుంది. మనకి 4లో హాఫ్ ఎంత? 2πr². నెక్స్ట్ మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి? ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఈ టాప్ ఏరియా ఏ షేప్లో ఉంది? సర్కిల్ షేప్లో ఉంది కదా, సర్కిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమో 2πr², ఈ సర్కిల్ యొక్క ఏరియా πr². ఇక్కడ 2 ఇక్కడ 1 ఉంది, టోటల్ ఎంత అవుతుంది? 3πr² అవుతుంది అనమాట. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమీస్పియర్. అట్లాగే వాల్యూమ్, మనకి స్పియర్ యొక్క వాల్యూమ్ ఎంత? 4/3πr³ కదా. ఆ స్పియర్ని మనం హాఫ్ చేసాం కదా, వాల్యూమ్ని కూడా హాఫ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ దీన్ని 2తో డివైడ్ చేస్తే 2 టేబుల్ 4లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది కదా, అంటే 2/3 అవుతుంది. అంటే 2/3πr³. ఇట్లా మనం లాజికల్గా గుర్తుపెట్టుకున్నట్లయితే మర్చిపోవడానికి అవకాశం ఉండదు అనమాట. మీరు ఈ ఫార్ములాస్ బాగా నేర్చుకోండి. మ్యాక్సిమం ఏదైనా ఒక సాలిడ్ ఫిగర్ ఇచ్చి దాని సర్ఫేస్ ఏరియా అడగొచ్చు, లేకపోతే వాల్యూమ్ అడగొచ్చు, టోటల్ సర్ఫేస్ ఏరియా అడగొచ్చు, ఏమైనా అడగొచ్చు అనమాట. లేకపోతే ఏదైనా ఒక ఫార్ములా రాసి అందులో ఉన్న లెటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడగొచ్చు. నెక్స్ట్ టాపిక్ ఈజ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఓకే, ఫస్ట్ అసలు వేరియబుల్ అంటే ఏంటి? మనం 6th క్లాస్ నుంచి నేర్చుకుంటాం కదా అసలు వేరియబుల్ గురించి. మనకి ఆల్జీబ్రాలో ఫస్ట్ మనకి వేరియబుల్ గురించే నేర్చుకుంటాం. ఓకే, వాట్ ఈజ్ మెంట్ బై వేరియబుల్? ఏ వేరియబుల్ ఈజ్ ఏ లెటర్ ఆర్ సింబల్ వీ డోంట్ నో ఎట్. అంటే లెటర్ లేదా సింబల్ అంటే దేని యొక్క విలువ అయితే మనకు తెలియదో ఆ లెటర్ని లేదా సింబల్ని మనం వేరియబుల్ అంటాం. ఈ వేరియబుల్స్గా మనం XYZ వంటి లెటర్స్ని లేకపోతే ఆల్ఫా బీటా వంటి సింబల్స్ని కూడా ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ అంటే తెలుసు కదా, ఈక్వాలిటీ సింబల్ కలిగి ఉన్న ప్రతిదాన్ని మనం ఈక్వేషన్ అంటాం. ఓకే, అదే మనకి ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్ అంటాం. అలాగే వేరియబుల్స్ కూడా ఉంటే ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ అంటూ ఉంటాం. ఓకే, ఇప్పుడు మనకి లీనియర్ ఈక్వేషన్, మనం పాలినామియల్స్లోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అకార్డింగ్ టు డిగ్రీ గురించి నేర్చుకుంటాం. ఏదైనా ఒక పాలినామియల్ యొక్క డిగ్రీ 1 అయితే దాన్ని లీనియర్ పాలినామియల్ అంటాం కదా. అట్లాగే ఏదైనా ఒక ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ 1 అయితే దట్ ఈజ్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లీనియర్ పాలినామియల్కి ఎగ్జాంపుల్కి ఏం చెప్పుకోవచ్చు? 2x + 3 ఇది ఒక లీనియర్ పాలినామియల్ కదా. ఒకవేళ మనం దీనికి ఈక్వాలిటీ గుర్తు యాడ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3
ఈక్వల్ టు 10 అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది, ఈక్వేషన్ అవుతుంది. దీని డిగ్రీ 1 కదా, కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఈ లీనియర్ ఈక్వేషన్లో మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఒకే ఒక వేరియబుల్ ఉంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటాం. లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్, దీన్నే మనం సింపుల్ ఈక్వేషన్ అంటాం. ఈ సింపుల్ ఈక్వేషన్స్కి సంబంధించిన చాలా వరకు ప్రాబ్లమ్స్ని మనం 8th క్లాస్లో మనం సాల్వ్ చేసే ఉన్నాం కదా. మనకి సింపుల్ ఈక్వేషన్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అంటే, మనం సొల్యూషన్ అంటే తెలుసు కదా, ఈ వేరియబుల్ ప్లేస్లో ఏ వాల్యూ రాసినప్పుడు ఈ ఈక్వేషన్లో ఉన్న LHS RHS ఈక్వల్ అవుతాయో దానిని మనం సొల్యూషన్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అంటాం, ఆర్ సింపుల్ ఈక్వేషన్. ఇక్కడ మనం సింపుల్ ఈక్వేషన్ అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఈజ్ కాల్డ్ సింపుల్ ఈక్వేషన్. ఇక్కడ దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఓన్లీ వన్ సొల్యూషన్, అంటే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఈక్వల్ టు 1. ఇది మనకి హాఫ్ మార్క్లోని 1 మార్క్లోని అడగడానికి అవకాశం ఉంది అనమాట. కాబట్టి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ టు ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అని అడగచ్చు, లేకపోతే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ టు ఏ సింపుల్ ఈక్వేషన్ అని అడగచ్చు. ఓకే, మనకి సింపుల్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఒకే ఒక్క వేరియబుల్ ఉన్న లీనియర్ ఈక్వేషన్ని మనం సింపుల్ ఈక్వేషన్ అంటాం. ఓకే, ఒకవేళ మనకి ఒక లీనియర్ ఈక్వేషన్లో 2 వేరియబుల్స్ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3x + 5y = 10, ఇది కూడా మనకి లీనియర్ ఈక్వేషనే కదా, ఎందుకంటే దీని డిగ్రీ 1 అయ్యింది కాబట్టి దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అనొచ్చు. అయితే ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి, x y అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇది మనకి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్ అవుతుంది అనమాట. దీని గురించి మనం 9th క్లాస్లో నేర్చుకుంటాం. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్కి ఎగ్జాంపుల్గా మనం చాలా చెప్పొచ్చు. 3x + 5y = 10 అవ్వచ్చు, లేకపోతే 2p - q = 7. ఇక్కడ కూడా మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి కదా, కాబట్టి ఇది కూడా మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అవుతుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ టు ద లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే మనకి 2 వేరియబుల్స్ ఉన్న లీనియర్ ఈక్వేషన్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే దీని గురించి మనం 9th క్లాస్లో నేర్చుకుంటాం. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ మనం ఈ 2 వేరియబుల్స్ ప్లేస్లో మనం వాల్యూస్ మార్చి రాసినప్పుడు కూడా LHS = RHS అవుతూ ఉంటుంది. ఓకే, అదే మనకి సింగిల్ వేరియబుల్ ఉన్నప్పుడు ఒకే సొల్యూషన్ రావడానికి అవకాశం ఉంది. కానీ మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్కి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అడిగితే సో మెనీ ఆర్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అని చెప్పొచ్చు అనమాట. నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఓకే, ఇప్పుడు మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఆల్రెడీ మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ గురించి నేర్చుకున్నాం కదా. పెయిర్ అంటే ఏంటి, జత కదా. అంటే మనం 2 వేరియబుల్స్ ఉన్న లీనియర్ ఈక్వేషన్స్ని రెండింటిని తీసుకున్నట్లయితే ఆ రెండిట్లో కూడా సేమ్ వేరియబుల్స్ ఉండాలి. అట్లా అంటే అప్పుడే మనం ఆ రెండింటిని పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటాం. వాటిని సైమిల్టేనియస్ ఈక్వేషన్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3y = 7, 3x - y = 5. ఇది ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అవుతుంది. ఇది కూడా మరొక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అవుతుంది. నెక్స్ట్ రెండిట్లోని కూడా సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి. x y అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఈక్వేషన్లో వేరియబుల్స్, సెకండ్ ఈక్వేషన్లో వేరియబుల్స్ సేమ్. ఎట్లాంటి సమయంలో ఈ రెండింటిని కూడా మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటాం అనమాట. అయితే ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్గా చూసినప్పుడు మనకి వీటికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అనేది మనం చెప్పుకున్నట్లు. యాక్చువల్గా అయితే ఈ సొల్యూషన్స్ గురించి మనకి సిలబస్లోంచి రెడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ అసలు మనం ఏదైనా ఒక లీనియర్ ఈక్వేషన్కి గ్రాఫ్ డ్రా చేసామనుకోండి, అది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఒక స్ట్రైట్ లైన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ లీనియర్ ఈక్వేషన్ తీసుకుని మనకి x వాల్యూస్ y వాల్యూస్ డిఫరెంట్ సబ్స్టిట్యూట్ చేసి మనం సొల్యూషన్స్ రాబట్టి, ఎందుకంటే దీనికి సో మెనీ సొల్యూషన్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఒక గ్రాఫ్ షీట్ మీద
లొకేట్ చేసి జాయిన్ చేసినప్పుడు మనకు ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ తీసుకున్నాం, దీనికి ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది, గ్రాఫ్ డ్రా చేసినప్పుడు దీనికి ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ వస్తాయి, అంటే 2 స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఈ రెండింటి మధ్య మనకి రిలేషను 3 డిఫరెంట్ వేస్లో ఉంటుందన్నమాట. వాటిని బట్టే మనకి ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్కి సొల్యూషన్స్ అనేవి డిపెండ్ అవుతూ ఉంటాయి. అంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ సొల్యూషన్ అనేది 1 ఉంటుంది ఫిక్స్డ్గా. అట్లాగే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్కి సో మెనీ ఉంటాయి. ఓకే, అది ఆన్సర్ మారదు. కానీ ఇక్కడ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్కి సిచ్యువేషన్ బట్టి, ఓకే, వాటికి ఉన్న ప్రాపర్టీస్ని బట్టి ఆన్సర్స్ మారిపోతూ ఉంటాయి. ఒకసారి సొల్యూషన్ ఉండకపోవచ్చు, ఒకసారి ఓన్లీ 1 సొల్యూషన్ ఉండొచ్చు, మరొకసారి సో మెనీ సొల్యూషన్స్ ఉండొచ్చు. అలా ఎప్పుడు ఉంటాయి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఈ 2 కూడా 2 డిఫరెంట్ స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తాయంటున్నాం కదా. ఓకే, కేస్ 1 ఆ 2 స్ట్రైట్ లైన్, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ అనుకుందాం. ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్కి ఒక గ్రాఫ్ను డ్రా చేస్తే ఒక స్ట్రైట్ లైన్ వస్తుందని చెప్పుకున్నాం, అది ఇది అనుకుందాం. మరొక లీనియర్ ఈక్వేషన్కి మళ్ళీ గ్రాఫ్ డ్రా చేసాం, అది ఇట్లా వచ్చింది అనుకుందాం. అంటే ఈ 2 కూడా ఒక పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అవ్వాయి. అంటే ఆ రెండింటికి ఒక కామన్ పాయింట్ ఉంది. అవి ఈ 2 ఏ పాయింట్ వద్ద అయితే ఇంటర్సెక్ట్ చేసుకుంటాయో దాన్నే మనం దీనికి సొల్యూషన్ అంటాం. అంటే ఈ సమయంలో మనకి ఓన్లీ 1 సొల్యూషన్ మాత్రమే ఉంటుందన్నమాట. ఓకే, గ్రాఫ్లో 2 స్ట్రైట్ లైన్ ఒకే ఒక పాయింట్లో ఇంటర్సెక్ట్ చేసుకున్నట్లయితే అప్పుడు ఆ 2 ఈక్వేషన్స్కి, అంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్కి ఇన్ 2 వేరియబుల్స్కి ఓన్లీ 1 సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్, ఒకవేళ 2 కూడా మనకి ఇంటర్సెక్ట్ చేసుకోలేదు, ఎప్పుడు ఇంటర్సెక్ట్ చేసుకోవు? 2 ప్యారలల్ లైన్స్ అయినప్పుడు మాత్రమే ఇంటర్సెక్ట్ చేసుకోవు కదా. అప్పుడు వీటి రెండింటికి కామన్ పాయింట్సే ఉండే ఛాన్స్ లేదు కదా, కాబట్టి వీటికి సొల్యూషన్స్ ఉండవు. కాబట్టి ఇలా మనకి ఈ 2 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి మనం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ప్యారలల్ లైన్స్ రిప్రజెంట్ చేసినట్లయితే దానికి సొల్యూషన్ ఉండదు అని చెప్పొచ్చు అనమాట. ఇంకా థర్డ్ కేసులో మనకి ఆ రెండిటికి కూడా గ్రాఫ్ను డ్రా చేసినప్పుడు 2 లైన్స్ వచ్చాయి, ఆ 2 కూడా కోయిన్సైడ్ అయ్యాయి, అంటే ఒకదానితో ఒకటి, ఒకదాని మీద ఒకటి వచ్చాయి 2 కూడా. అప్పుడు మనకి ఎన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కామన్ పాయింట్స్ ఉంటాయి కదా, అన్ని కామన్ పాయింట్సే. కాబట్టి ఇక్కడ సో మెనీ సొల్యూషన్స్ ఉంటాయి, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇట్లా మనకి 3 డిఫరెంట్ వేస్లో మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. అట్లాగే మనం వీటి సొల్యూషన్స్ మనం డిఫరెంట్ మెథడ్స్లో సాల్వ్ చేస్తూ ఉంటాం అనమాట. మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ అని, అట్లాగే గ్రాఫికల్ మెథడ్ అని, అట్లాగే ఎలిమినేషన్ మెథడ్ అని 3 మెథడ్స్ గురించి యాక్చువల్గా నేర్చుకోవాల్సి ఉంది. కానీ మనకి రెడ్యూస్ చేయడం వలన అవి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా మనకి ఏమన్నా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ ప్రిపేర్ చేయమనొచ్చు, లేకపోతే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ని అంటే ఒక డేటా ఇచ్చి ఆ డేటాని బేస్ చేసుకుని ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ని తయారు చేయమనొచ్చు అనమాట. లేకపోతే కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చి ఇవి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అవుతాయా లేదా అట్లాంటి క్వశ్చన్స్ వెరిఫై చేయమనొచ్చు. లేకపోతే ఎన్ని సొల్యూషన్స్ ఉండొచ్చు, అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్కి ఎన్ని సొల్యూషన్ ఉండవచ్చు, లేకపోతే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్కి ఎన్ని సొల్యూషన్స్ ఉండొచ్చు అనే క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనకి ఈ చాప్టర్ నుంచి ఈ టైప్ ఆఫ్ బిట్స్ కంపల్సరీ అడగడానికి అవకాశం ఉంది 1 మార్క్ క్వశ్చన్గా. ఓకే, ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్? అంటే క్రింది వాటిలో ఏది లీనియర్ ఈక్వేషన్ కాదు, నాట్ అన్నాడు. లీనియర్ ఈక్వేషన్ అవ్వాలంటే దాని డిగ్రీ 1 అవ్వాలి, అంటే 1 కానివి ఏమున్నాయో చూడాలి. మనకి ఇక్కడ డిగ్రీ వేరియబుల్స్ ఎక్కడ ఉన్నాయో చూస్తాం. ఇక్కడ ఎక్స్ ఒక వేరియబుల్ ఉంది, వై ఒక వేరియబుల్ ఉంది, వాటి యొక్క పవర్స్ 1 కదా, ఏమీ లేదంటే 1, కాబట్టి దాని డిగ్రీ 1. అలాగే ఇక్కడ మనకి వేరియబుల్స్ ఎక్స్ వై వై ఎక్స్ అన్ని చోట్ల కూడా పవర్ 1 ఉంది, కాబట్టి దాని డిగ్రీ కూడా 1. నెక్స్ట్ ఇక్కడ వేరియబుల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్స్ వై, దీని డిగ్రీ 1, కానీ ఇక్కడ మాత్రం 2 ఉంది కదా, కాబట్టి ఇది మనకి లీనియర్ ఈక్వేషన్ కాదు అనమాట. ఎందుకంటే డిగ్రీ 2 అయ్యింది, మనకి లీనియర్ ఈక్వేషన్ అంటే డిగ్రీ 1 అవ్వాలి. నెక్స్ట్
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. ఇక్కడ మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఏదో అడుగుతున్నారు. మనకి ఫస్ట్ దాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఇక్కడ ఎక్స్ వై ఉన్నాయి. ఇది లీనియర్ ఈక్వేషన్ అయినప్పటికీ వన్ వేరియబుల్ లేదు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. అట్లాగే ఇక్కడ మనకి వేరియబుల్ టీ అంటే అది 2 ప్లేసెస్లో ఉన్నప్పటికీ అది ఒకే వేరియబుల్, 2 చోట్ల టీనే ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఒకే ఒక వేరియబుల్ ఉన్నట్లు, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఒకే వేరియబుల్ ఉన్నా అసలు ఫస్ట్ ఇది లీనియర్ ఈక్వేషనే కాదు, ఎందుకంటే పవర్ 2 ఉంది కాబట్టి. ఇక్కడ కూడా మనకి ఒకే వేరియబుల్ ఉన్నప్పటికీ ఇది కూడా లీనియర్ ఈక్వేషన్ కాదు. ఇక్కడ కూడా మనకి దీని డిగ్రీ 2 అయింది కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ బి అవుతుంది అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ 2 into x plus 3 equal to 8. ఇది ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. వీటిని సాల్వ్ చేయడం మనం 8th క్లాస్లోనే నేర్చుకుంటాం. ఒకసారి సాల్వ్ చేసినట్లయితే మనకి 2 into x plus 3 equal to 18. ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, RHSలోకి తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది, అంటే x plus 3 equal to 18/2 అవుతుంది. 2 టేబుల్ 18లో 9 టైమ్స్, అంటే మనకి ఏమొచ్చింది, x plus 3 equal to 9 వచ్చింది. ఈ 3ని మనం RHSలోకి తీసుకెళ్తే -3 అవుతుంది, అంటే x equal to 9 - 3 అవుతుంది. అంటే x equal to 9 - 3 అంటే 6 అవుతుంది. అంటే బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్, 4th వన్, ద వాల్యూ ఆఫ్ ఎక్స్ విచ్ సాటిస్ఫైస్ ద ఈక్వేషన్ 2x - 4 - x = 5 - x. ఏ వాల్యూ అయితే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుందో దాన్ని మనం సొల్యూషన్ అంటాం. అంటే ఇక్కడ సొల్యూషన్ అడుగుతున్నాడు అనమాట. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, 2x - 4 - x = 5 - x. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనం బ్రాకెట్ ఓపెన్ చేసినట్లయితే 2x - 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x అవుతుంది, ఈక్వల్ టు 5 - x. ఇక్కడ మనకి వేరియబుల్ టర్మ్స్ 2 ఉన్నాయి కదా, ఆ 2 లైక్ టర్మ్స్ ఒకే వేరియబుల్ ఉన్నాయి, ఆ 2 ప్లస్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తాం. 2x + x 3x - 4 = 5 - x. ఇప్పుడు వేరియబుల్స్లన్నింటినీ LHSలోకి, కాన్స్టెంట్లన్నింటినీ RHSలోకి తీసుకొచ్చినట్లయితే, అంటే ఈ xని ఇక్కడికి తీసుకొస్తున్నాం, ఈ 4ని ఇక్కడికి తీసుకెళ్తాం, అంటే 3x. ఈ -x LHSలోకి వెళ్తే +x అవుతుంది. అలాగే ఇక్కడ 5 ఉంది, ఈ -4ని RHSలోకి తీసుకెళ్తే +4 అవుతుంది. 3x + x మనకి 4x అవుతుంది. 5 + 4 9 అవుతుంది. అంటే ఇప్పుడు 4 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా, RHSలో తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది, అంటే 9/4. అంటే మనం 9ని 4తో డివైడ్ చేయాలి. 9లో 4 టేబుల్ 2 టైమ్స్ పోతుంది, 2 4s are 8, 1 రిమైండర్. పాయింట్ పెట్టినట్లయితే ఇది 10 అవుతుంది కదా, 10లో 4 2 టైమ్స్, 2 4s are 8, మళ్ళీ రిమైండర్ 2. ఆల్రెడీ పాయింట్ పెట్టాం కాబట్టి 0 పెట్టుకున్నట్లయితే 20లో 4 5 టైమ్స్ కట్ అవుతుంది, 4 5s are 20, 0. అంటే 2.25 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్, ద ఈక్వేషన్ x - 4y = 5 హ్యాజ్ నో సొల్యూషన్, యుని సొల్యూషన్ అంటే ఓన్లీ 1 సొల్యూషన్, 2 సొల్యూషన్స్, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. ఫస్ట్ అసలు ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ 2 వేరియబుల్స్ చూసుకోవాలి. 1 వేరియబుల్ అయితే ఓన్లీ 1 సొల్యూషన్ ఉంటుంది, 2 వేరియబుల్స్ అయితే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. మనకి ఇచ్చిన ఈక్వేషన్లో ఎక్స్ వై అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అవుతుంది. కాబట్టి దీనికి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి, అంటే డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్, 6th వన్, రవి పర్చేస్డ్ 5 pens and 7 pencils and paid 120 rupees to the shopkeeper. Make a linear equation in 2 variables to find the cost of పెన్ అండ్ పెన్సిల్. అంటే ఇక్కడ రవి 5 pens 7 pencilsని 120 రూపీస్కి పర్చేస్ చేశాడు, కొన్నాడు. అయితే ఆ పెన్ను పెన్సిల్, ఒక్కొక్క పెన్ను ఒక్కొక్క పెన్సిల్ యొక్క కాస్ట్ని ఫైండ్ అవుట్ చేయడానికి సహాయపడే ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ మనం తయారు చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ మనకి అన్నోన్ థింగ్స్ ఏంటి, కాస్ట్ ఆఫ్ పెన్ను, కాస్ట్ ఆఫ్ పెన్సిల్. వాటిని x y అనే 2 వేరియబుల్స్తో రిప్రజెంట్ చేస్తాం. లెట్ ద కాస్ట్ ఆఫ్ పెన్ ఈక్వల్ టు ₹x, అలాగే అండ్ ద కాస్ట్ ఆఫ్
పెన్సిల్ రూపీస్ వై అనుకుందాం. ఇప్పుడు మనకి రవి ఎన్ని పెన్స్ కొన్నాడు? 5 పెన్స్ కొన్నాడు. కాబట్టి 5 పెన్స్ యొక్క కాస్ట్ ఎంత అవుతుంది? ఓకే, దేర్ ఫోర్ కాస్ట్ ఆఫ్ 5 పెన్స్ ఈక్వల్ టు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ కాస్ట్ 2 రూపీస్ అనుకోండి, 5 పెన్స్ కాస్ట్ ఎంత అవుతుంది? 5 2s are 10 కదా. ఇక్కడ నెంబర్ ఆఫ్ పెన్స్ ఏమో 5, కాస్ట్ ఏమో ఎక్స్, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు కాస్ట్ వస్తుంది, అంటే 5x రూపీస్. నెక్స్ట్ ఇక్కడ మనకి పెన్సిల్స్ 7 పర్చేస్ చేశాడు కదా, ఒక్కొక్క పెన్సిల్ కాస్ట్ ఎంత? y, కాబట్టి 7 పెన్సిల్స్ కాస్ట్ ఎంత అవుతుంది? 7y అవుతుంది. అండ్ కాస్ట్ ఆఫ్ 7 పెన్సిల్స్ ఈక్వల్ టు రూపీస్ 7y. ఇక్కడ మనకి మొత్తం ఎంత పే చేశాడు? 120 రూపీస్ పే చేశాడు. గివెన్ దట్ అంటే 5x ప్లస్ 7y ఈక్వల్ టు 120 రూపీస్. ఇదే మనకు కావలసిన లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. దీని సహాయంతో మనం కాస్ట్ ఆఫ్ పెన్, కాస్ట్ ఆఫ్ పెన్సిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 5 పెన్సిల్స్ అండ్ 7 పెన్స్ కాస్ట్ 50 రూపీస్, whereas 7 pencils and 5 pens together cost 46 rupees. Make a pair of linear equations in 2 variables to find the cost of pencil and pen. అంటే ఇక్కడ మనకి 2 లీనియర్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఇన్ 2 వేరియబుల్స్లో. ఇక్కడ మనకి ఇచ్చిన డేటా బ్రౌన్ యూజ్ చేసి ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? కాస్ట్ ఆఫ్ పెన్సిల్ అండ్ కాస్ట్ ఆఫ్ పెన్. కాబట్టి వాటిని ఎక్స్ వై అనే 2 వేరియబుల్స్ అనుకుంటాం. లెట్ the cost of pencil equal to rupees x and the cost of pen equal to rupees y. ఓకే, ఇప్పుడు ఇచ్చిన డేటాని ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ మనకి 5 పెన్సిల్స్ 7 పెన్స్ కాస్ట్ 50 రూపీస్. ఇంతకుముందు ప్రాబ్లంలోకి దీన్ని ఈక్వేషన్లో కన్వర్ట్ చేసినట్లయితే ఇక్కడ ఒక్కొక్క పెన్సిల్ కాస్ట్ x రూపీస్. అప్పుడు 5 పెన్సిల్స్ కాస్ట్ ఎంత అవుతుంది? 5x ప్లస్ మనకి ఒక్కొక్క పెన్ కాస్ట్ y రూపీస్, 7 పెన్స్ కాస్ట్ ఎంత అవుతుంది? 7y. ఈ టోటల్ ఎంత ఖర్చు అవుతుంది మనకి? 50 రూపీస్. ఇదొక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. నెక్స్ట్ ఇంకొంచెం డేటా ఇచ్చారు కదా, కాస్ట్ ఆఫ్ 7 పెన్సిల్స్ అండ్ 5 పెన్స్ టుగెదర్ 46 రూపీస్. అంటే ఇక్కడ 7 పెన్సిల్స్, ఒక్కొక్క పెన్సిల్ ఎక్స్ కాస్ట్, కాబట్టి 7 పెన్సిల్స్ ఏమవుతుంది? 7x అవుతుంది. అలాగే 5 పెన్స్ కాస్ట్ 5y అవుతుంది, ఈక్వల్ టు 46 రూపీస్. ఇవే మనకు కావాల్సిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అవుతుందన్నమాట. ఇక్కడతో మనం 10th క్లాస్ మ్యాథ్స్లో ఉన్న 14 చాప్టర్స్లో ఉన్న కాన్సెప్ట్స్ని అట్లాగే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడం జరిగింది. మీరు కనుక ఈ 25 పార్ట్స్ని రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే మీరు 2021లో జరిగే పబ్లిక్ ఎగ్జామ్లో ఖచ్చితంగా 90+ స్కోర్ చేయడానికి, అంటే మీరు A1 గ్రేడ్ తెచ్చుకోవడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుందన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుందని భావించినట్లయితే తప్పకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.